పాకిస్తాన్ ఏజెంట్గా ఎందుకు అవతారమెత్తారు? అసలు తీవ్రవాదులతో స్నేహం చేసి తుపాకీలతో ఎందుకు చెలగాటమాడారో ఇప్పుడు చూద్దాం. 1988 ప్రాంతంలో స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదులు చొరబడ్డారు. ఆ సమయంలో ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో స్వర్ణ దేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆపరేషన్లో దోవల్ తన ప్రాణాలకి తెగించి ఒక రిక్షావాళ్ల వేషం మార్చి ఖలిస్తాన్ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్తాన్ ఏజెంట్గా పరిచయం చేసుకున్నారు అజిత్ దోవల్. ఆపరేషన్ నిర్వహణకు కొద్ది రోజుల ముందు స్వర్ణ దేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల ఆయుధ బలం, సంఖ్యాబలం, బలగాల మోహరింపును క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రతా బలగాలకు చేరవేశారు. సైన్యం ఆ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో స్వర్ణ దేవాలయంలోనే ఉండి ఉగ్రవాదులు ఏరివేతకు విలువైన సమాచారాన్ని చేరవేశారు కూడా. దాంతో ప్రాణ నష్టాన్ని తగ్గించడంతో పాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆపరేషన్ పూర్తి చేయగలిగింది. అలా ఆ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు అజిత్. తీక్షణమైన పరిశీలనా శక్తి, అంతుచిక్కని నవ్వు దోవల్ ప్రత్యేకతలని చెబుతారు ఆపరేషన్లో పాల్గొన్న ఓ నిఘా అధికారి. ఆ ఆపరేషన్కు గాను దోవల్ కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. సైన్యంలో పనిచేసే వారికి అప్పటి వరకు ఆ అవార్డు ఇచ్చేవారు. దోవల్ అవార్డు అందుకున్న మొదటి పోలీస్ అధికారి. కాశ్మీర్లోని వేర్పాటువాదులను తన వ్యూహాలతో ఎలా తన దారిలోకి తెచ్చుకున్నారో ఇప్పుడు చూద్దాం. 90లో ఉగ్రవాదులు పేట్రేగుతున్న సమయంలో దోవల్ కాశ్మీర్లో అడుగుపెట్టారు. వేర్పాటువాదిగా ఉన్న కుకాపర్రైతో స్నేహం చేసి అతన్ని తన వైపు తిప్పుకొని కుకాపర్రై లొంగిపోయేలా చేయడమే కాకుండా అతని మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేయడంలో విజయం సాధించాడు అజిత్ దోవల్. ఆ తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశాడు పర్రై. ప్రభుత్వ ఏజెంట్గా పనిచేయడం గురించి అక్కడ కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు. మరోవైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపేలా వాతావరణంలో అనేక మార్పులు తెచ్చారు దోవల్. రాజకీయంగానూ అదో కీలక మలుపు. ఆ చర్యలతో 1996లో జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీ వర్గాలు దోవల్ పనితనాన్ని ఎంతగానో కొనియాడాయి. కొన్నిసార్లు ఆయన్ని విమర్శించిన వారు కూడా ఆ విజయంతో ప్రశంసించారు. అంతవరకు గూఢచారిగా పేరు తెచ్చుకున్న దోవల్ వ్యూహకర్తగానూ గుర్తింపు సాధించారు. ఈశాన్య భారత్, పంజాబ్, కశ్మీర్, భారత వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్లి వారి భరతం పట్టడానికి తన ప్రతిభా పాఠవాల్ని ఉపయోగించేవారు దోవల్. ఇండియాకి బద్ధశత్రువు అయిన పాకిస్తాన్లో 7 ఏళ్లు గూఢచారిగా ఉంటూ పాకిస్తాన్ రహస్యాలను తెలుసుకుని వాళ్ల వ్యూహాలకు ఎలా చెక్ పెట్టాడో ఇప్పుడు చూద్దాం. ఇండియాకి బద్ధశత్రువు అయిన పాకిస్తాన్లో 7 ఏళ్లు గూఢచారిగా లాహోర్లో ఒక ముస్లిం వేషంలో ఉండేవారు దోవల్. ఆ సమయంలో పాక్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ అనుకూల ఏజెంట్లను నియమించారు. ఓసారి లాహోర్లో బయటకు వెళ్ళినప్పుడు పెద్ద గడ్డంతో మత పెద్దలా ఉన్న ఒక వ్యక్తి దోవల్ను చూసి "నువ్వు హిందువు కదా" అని అడిగారట. కాదని దోవల్ సమాధానమిచ్చినా తనతో రమ్మని 2-3 సందులు తిప్పి తన గదిలోకి తీసుకువెళ్లాడట ఆ వ్యక్తి. "నువ్వు ఖచ్చితంగా హిందువువే" అని చెప్పడంతో "ఎందుకు అలాగడుగుతున్నారని దోవల్ ప్రశ్నిస్తే "నీ చెవికి కుట్టుంది. ఈ సాంప్రదాయం హిందువులదే. అలా బయట తిరగకు. దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో. నాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నావు? నేను కూడా హిందువునే" అని చెప్పి తన గదిలో ఒక మూలన దాచిన హిందూ దేవుళ్ల ప్రతిమలను చూపించాడాయన. తన కుటుంబాన్ని అక్కడి వారు పొట్టన పెట్టుకున్నారని, తాను వేషం మార్చి బతుకుతున్నానని దోవల్తో చెప్పాడట అతడు. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అక్కడే ఉన్నాడు దోవల్. ఇలా పాకిస్తాన్లో గూఢచారిగా ఉంటూ పాకిస్తాన్ రహస్యాలను, వాళ్ల వ్యూహాలను ఎప్పటికప్పుడు భారత్ సైన్యానికి అందిస్తూ తను అనుకున్న పని విజయవంతంగా పూర్తి చేశాడు దోవల్. తీవ్రవాదులతో చర్చలు మరియు విద్రోహ శక్తుల్ని అజిత్ దోవల్ ఎలా దెబ్బకొట్టాడో ఇప్పుడు చూద్దాం. తర్వాత కొన్నాళ్లు లండన్లోని భారత రాయబార కార్యాలయంలోనూ పనిచేశారు దోవల్. క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బతీయడం దోవల్కు వెన్నతో పెట్టిన విద్య. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన కాఠ్మండు ఢిల్లీ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తరలించిన సమయంలో బందీలను విడిపించడం కోసం తీవ్రవాదులతో చర్చించిన బృందంలో దోవల్ ఒకరు. అంతకుముందు కూడా ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాల హైజాకింగ్ సంఘటనల సమయంలోనూ దోవల్ చర్చలకు వెళ్లారు. కార్గిల్ యుద్ధం తర్వాత భద్రతా దళాల్ని, నిఘా వర్గాల్ని సమన్వయం చేసేందుకు మల్టీ ఏజెన్సీ సెంటర్ను ఏర్పాటు చేసి దాని సారథ్య బాధ్యతలను దోవల్కు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఏర్పాటైన మరో నిఘా విభాగం జాయింట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ కూడా
సారథ్యం వహించేవారాయన. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు. ఇలా 2005లో రిటైర్ అయ్యారు దోవల్.